షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా ఒక కళ. మనం ఎలా ఇస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం అనుకుంటున్న ప్రభావం మనకు వచ్చిందా లేదా అర్థమవుతుంది. షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు మెకానికల్గా ఇచ్చే షేక్ హ్యాండ్ ఏ ప్రభావం చూపకపోగా ఎదుటి వాళ్ళ మనసులో నెగటివ్ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని టిప్స్ ఉన్నాయి, వీటిని ఫాలో అవుతే మంచి షేక్ హ్యాండ్ ఇవ్వగలరు. కానీ చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇంతగా ఆలోచించాలా అని. ఏదైనా సరే ఒక పద్ధతిగా ఇవ్వడానికి ముందు కొంత ప్రాక్టీసు, కొంత ఆలోచన, కొంత కాన్షియస్ ఎఫర్ట్స్ అవసరం. ఈ ఎఫర్ట్స్ ఎప్పుడైతే పెడతారో ఆ తర్వాత మనకు తెలియకుండానే ఎఫెక్టివ్ షేక్ హ్యాండ్ ఎవరిని కలిసినా మేము ఇవ్వగలుగుతాం. మీరు అలా ఇవ్వాలనుకున్నప్పుడు వాటికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ లెఫ్ట్ లెగ్ను కాస్త ముందుకు, మామూలుగా మీరు నిలబడుకున్నప్పటి పొజిషన్, ఎవరినైనా కలిసినప్పుడు మీ ఎడమ కాలుని కాస్త ముందుకు ఉంచితే అప్పుడు కుడి చేతిని మనం ముందుకు చాచినప్పుడు కరెక్ట్గా పోస్చర్, అంటే ఎదుటి వాళ్ళ అరచేతిని పట్టుకోవడానికి మీకు సరైన గ్రిప్ దొరికే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ రైట్ హ్యాండ్ ఫార్వర్డ్తో షేక్ హ్యాండ్ ఇవ్వాలి. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అది 3 నుంచి 5 సెకండ్ల వరకు మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. మీరు ఇలా అని ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చి కౌంట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, అవతల వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారో అర్థం అవ్వక వాళ్ళు తికమక పడే అవకాశం ఉంది. మీరు మామూలుగా షేక్ హ్యాండ్ ఇస్తే 3 to 5 seconds అండ్ 3 to 5 seconds 3 times షేక్ విల్ హెల్ప్ యూ గివ్ అ బెటర్ షేక్ హ్యాండ్. అట్లాగే షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళ కళ్ళలో చూడటం, ఒక్క క్షణం పాటు నవ్వటం, ఎదుటి వాళ్ళ కళ్ళలోకి చూడటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం, షేక్ చేయటం, ఇవన్నీ ఒకేసారి జరగాలి. ఇవన్నీ మొదట్లో మీకు కొత్తగా అనిపించినా కొంతకాలం తర్వాత, కొన్నిసార్లు మీరు ప్రయత్నించిన తర్వాత, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు ఎఫెక్టివ్గా ఇవ్వగలరు. ఇదేంటంటే ప్రతిదీ మీరు చేసే పని, మీరు ఎందుకు చేస్తున్నారో, చేస్తున్న ప్రయోజనం ఏంటో అవి పొందే అవకాశం మీకుంది. ఉదాహరణకి మీరు ఫర్మ్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీ కాన్ఫిడెన్స్, కళ్ళలోకి చూసినప్పుడు మీ నిజాయితీ, నవ్వినప్పుడు మీకు ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న ఇంట్రెస్టు, ఇవన్నీ కనిపిస్తాయి. కరెక్ట్గా మీరు పోస్చర్ ఉండి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు షేక్ హ్యాండ్ పట్ల మీరు చూపించే శ్రద్ధ, ఇవన్నీ కలిసి అవతల వ్యక్తికి మీ పట్ల ఒక సదభిప్రాయం కలిగే అవకాశం చాలా ఉంది. అయితే ఒక్క షేక్ హ్యాండే ఎదుటి వ్యక్తి మనసులో మీ పట్ల అభిప్రాయం ఏర్పడుతుంది, షేక్ హ్యాండ్ వల్ల అన్ని ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ అని మాత్రం అనుకోవద్దు. కానీ కనీసం అతి తక్కువ 5 క్షణాల్లోనే ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ఉన్న ఒక అవకాశం షేక్ హ్యాండ్. అలాగే ఇంటర్వ్యూలో కూడా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చే షేక్ హ్యాండ్ మీరు ఎంత బాగా ఇంటర్వ్యూ ఇచ్చానని అనుకుంటున్నారో అది తెలియజేస్తుంది. జనరల్గా మీరు అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇందాక అనుకున్నట్టు పెద్దవాళ్ళు మాత్రమే షేక్ హ్యాండ్ ఇవ్వాలి, చిన్నవాళ్ళు ఇవ్వకూడదు. అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం హ్యాండ్ ఆఫర్ చేయొచ్చు, కానీ మనం షేక్ హ్యాండ్ ఇవ్వటం అంటూ సాధారణంగా జరగదు. అయితే ఈ షేక్ హ్యాండ్ కేవలం మిత్రులే కాదు, కేవలం ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడే కాదు, కేవలం మీరు కలుసుకున్నప్పుడే కాదు, ఒక్కొక్కసారి పోటీలో కూడా షేక్ హ్యాండ్ ఇస్తారు. ఉదాహరణకి ఇద్దరు ఆట ఆడినప్పుడు ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇదేంటంటే స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఏంటో తెలియజేస్తుంది. ఎదుటి వాళ్ళు ఎంత స్ఫూర్తివంతంగా ఆడారో తెలియజేస్తుంది. అంటే నా కాన్ఫిడెన్స్ నేను కోల్పోలేదు, కానీ మన ఇద్దరం ఆడాం, నాతో ఆడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పినట్టుంటుంది. ఈ షేక్ హ్యాండ్ని మనం సకాలంలో సరిగ్గా ఉపయోగించుకోగలిగితే కమ్యూనికేషన్లో మీకు ఉండాల్సిన అన్ని లక్షణాలు, ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాల్లో అత్యంత ప్రభావవంతమైన లక్షణం, అతి తక్కువ టైంలో ఎదుటి వ్యక్తిని ప్రభావం చేయగల లక్షణం అది షేక్ హ్యాండ్. అది మీకు ఉన్నట్టే లెక్క. దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడానికి మీకు ఇబ్బంది అయినా సరే, అది ఇబ్బందిగా అనిపించినా సరే, ఇదేంటి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఇంత ప్రయత్నించాలా అని అనిపించినా సరే, కనీసం కొంతకాలం పాటు ప్రయత్నం చేసి చూడండి. ఆ తర్వాత ఆ ప్రభావం మీ మనసు మీద పడి కూడా ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఐ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ షేక్ హ్యాండ్. ఎంజాయ్.